ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో అత్యధికంగా టీడీపీకి 135 స్థానాలు, జనసేనకు 21 స్థానాలు, బీజేపీకి 9 సీట్లు దక్కాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలనే గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే జూన్ 12న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎంగా బాధ్యతలు నిర్వహించిన తక్షణమే చంద్రబాబు నాయుడు 5 కీలక ఫైళ్ల పైన సంతకాలు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరిలో ఆసక్తి ఏర్పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అందరిలో ఆసక్తి కూడా ఏర్పడింది. దానికి గల కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ జనసేనని పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించబోతున్నారు, అసెంబ్లీలో అసలు ఏం మాట్లాడబోతున్నారని అందరిలో ఆసక్తి ఏర్పడుతుంది. ఇక జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వాస్తవానికి జూన్ 19 నుంచి ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండడంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. ఇక జూన్ 24న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకునే తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటూ వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపైన కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా ఈ నెల జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామాన్ని చోటు చేసుకోవచ్చు.